నమస్తే వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నూతన షటిల్ కోర్టు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ముదినేపల్లి మండలం వన్పూరులో మైక్రో ఫిల్టర్ బెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. ప్రజలందరికీ సురక్షిత తాగునీరే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కామినేని. ఇంధన పొదుపు కోసం సైకిల్ పై తిరుగుతున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. సైకిల్ పైనే వార్డుల పర్యటనలో పాల్గొంటున్న ఎమ్మెల్యే. ప్రోటోకాల్ లేకుండా ప్రజల్లోకి వస్తున్న ఎమ్మెల్యే తీరుకు ప్రశంసలు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ఆర్కే వారియర్స్. రక్తదాత అయ్యప్పను అభినందించిన బీజేపీ అధ్యక్షుడు ఆర్కే. రక్తదానంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నూతనంగా నిర్మించిన షటిల్ కోర్టును కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే రాము శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు షటిల్ ఆడుతూ ఎమ్మెల్యే రాము క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, స్టేడియం కమిటీ కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, స్టేడియం కమిటీ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. గుడివాడ ఈ నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియం ఇదొక క్రీడాకారులకు ఒక గని, క్రీడాకారులను తయారు చేసే ఒక కర్మాగారం. అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక మంచి ఆశయంతో ఆయన పుట్టిన ఈ గడ్డకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి ఎన్టీఆర్ స్టేడియం గడిచినటువంటి 43 సంవత్సరాలుగా ఎన్నో విజయాలను సాధించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి మెడల్స్ని సాధించినటువంటి ఘనత ఎన్టీఆర్ స్టేడియంకు ఉంది. మెడల్సే కాకుండా గుడివాడ పరిసర ప్రాంతాల్లో, పల్లెటూరులో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం ఈ ఎన్టీఆర్ స్టేడియం చేస్తూ ఉంది. మరి ఈ రోజున అటువంటి స్టేడియంలో మరి అనేక రకాలైనటువంటి శిక్షణ ఉంది. ఆ శిక్షణలో భాగంగానే ఈ రోజున షటిల్ కోర్టు, గతంలోనే ఇక్కడ వుడెన్ కోర్టులు ఉండేవి, కానీ ఆ వుడెన్ కోర్టులన్నీ కూడా పాడైపోయి కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిలో స్థానిక శాసనసభ్యులు ప్రీతమ నాయకులు వెనిగండ్ల రాము గారు మన ఎన్టీఆర్ స్టేడియంకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి కోర్టులుంటే బాగుంటుందని చెప్పి ఆయన చేసినటువంటి సూచన మేరకు హైదరాబాద్లో అకాడమీ నిర్వహిస్తున్నటువంటి కార్తీక్ అకాడమీ వారిని పిలిపించి వాళ్లతో ఈ 2 కోర్టులని కూడా తీసేసి కొత్త 2 వుడెన్ కోర్టులు, వాటిపైన టర్ఫ్ మ్యాట్లు, అట్లాగే మొత్తం బిల్డింగ్ అంతా కూడా పెయింటింగు, కొత్త లైట్లు అన్నీ ఏర్పాటు చేసి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1 షటిల్ కోర్టులుగా తయారు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఎమ్మెల్యే గారు చేసిన సూచనల మేరకు త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ని ఇక్కడ నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. అది కూడా హైదరాబాద్లో మంచి పేరున్న అకాడమీకి సంబంధించిన ప్లేయర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన టీమ్స్ని ఆడిచ్చి వాళ్ళందరికీ కూడా మంచి
టెక్నిక్స్ అందించే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కాబట్టి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం అనేది క్రీడాకారుల కోసం ఉన్నటువంటి సంస్థ. క్రీడాకారులకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందిస్తాం. అట్లాగే రాబోయే కాలంలో కూడా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఇంకా మరిన్నిటి హంగులతో మరి ఈ రోజున మళ్ళా కొత్తగా తయారయ్యే అవకాశం ఉంది. త్వరలో కూడా ఏదన్నా అన్ని అనుకూలంగా జరిగితే మంచి సైట్ కొని క్రికెట్ గ్రౌండ్ను కూడా ఇక్కడ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ స్టేడియం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఈ షటిల్ కోర్టుని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి మా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున, మా కమిటీ సభ్యులందరి తరఫున, క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండు వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు గుడివాడలో పాత సంచుల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏజుకే స్కూల్ సెంటర్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2 టౌన్ సిఐ హనీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించి పాదచారులకు మజ్జిగ అందించారు. పాత సంచుల వర్తక సంఘం సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఈ సందర్భంగా సీఏ హనీష్ అన్నారు. గతంలో కూడా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐ హనీష్ కు సంఘ సభ్యులు చిరు సత్కారం చేసి ధన్యవాదాలు తెలిపారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వంగలపూడి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు వంగలపూడి కనకబాబు, కోలారాజు, కీర్తి దొరబాబు, చిక్కాల శ్రీను, పిండి బాలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. 2 రోజులు పెట్టి ఎండ తీవ్రతను పెట్టి చాలా దారుణంగా ఎండ ఉంటుంది కాబట్టి మరి ప్రజల దాహత తీర్చడానికి మా పాత్ర మొత్తం సంఘం వారు ముందుకు వచ్చి ప్రజల దాహత తీర్చామని, అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మా 2 టౌన్ సిఐ గారు మా మిత్రులు మేము వెళ్ళి వెంటనే ఇలా వచ్చి మీరు ప్రారంభించాలనంటే వెంటనే అతను ఎంత బిజీగా ఉన్నా సరే మాకు ఆ కాన్సీని ఇచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయనకు మా ధన్యవాదాలు. ముదినేపల్లి మండలం వనుదుర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ బెడ్లను కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కడుపు నిండిపోయింది. కానీ మీకు ఒక బాధ్యత ఉంది. ఆ చెరువులో నీళ్లు బాగుంటేనే మీకు వచ్చే నీళ్లు ఇంకా బాగుంటాయి. అందుకని మనం ఏదో టైంలో వెళ్ళేసేసి కంప్లీట్ చేసేసి మనం కాలంలో వచ్చినప్పుడు మనం ఫ్రెష్ గా నీళ్లు పెట్టుకుని తప్పకుండా గ్రామానికి మంచినీళ్ళు వస్తే సగం మీ ఆరోగ్యానికి సగం అది సహకరిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా సంతోషం. ఎందుకంటే మీకు బయట తెలవకి ఎవరెవరో ఏదో మాట్లాడచ్చు, మంచికి చెడుకి చెప్తారు. కైకూరు నియోజకవర్గంలో మనకి ముంపుకు ముందు సాగుకి చివర కృష్ణానదిలో చివరి నీళ్లు ఉన్నాయి, పొలం కాబట్టి మునిగిపోం. అందుకని మొత్తం 7 పార్లమెంట్ కి గెలిపి 80 కోట్లు ఇస్తే 36 కోట్లు ఒక కైకూరు నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది మునిగిపోయింది. 2000లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వచ్చి 26 అయిపోయింది. టైం 25 ఎండింగ్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుని 29 దాకా ఎక్స్టెండ్ చేయించి మళ్ళా 27,000 కోట్లు ఇస్తే 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఒక 13-14% ఖర్చు పెట్టి మిగిలిన 23 కోట్లు 23,000 కోట్లు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు అన్ని చేస్తారు. మన మండలానికి, మన నియోజకవర్గానికి 36 కోట్లు వచ్చినాయి. దీంట్లో జలజీవన్ మిషన్ అంటే జలం అంటే నీరు, జీవన్ అంటే ప్రాణం. ఆ మిషన్ కింద జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఈ యొక్క స్కీము మొత్తం 27 లక్షలు, 27.9 లక్షలు, 25 లక్షలు మొత్తం. దాంట్లో ఈ ఫిల్టర్లకి వీటికి 17 లక్షలు ఖర్చు పెట్టి మీ ఊరికి 10 లక్షల లీటర్లు ఇస్తారు. ప్రతి మనిషికి 55 లీటర్లు అవసరం, అది ఇస్తారు. అలాగే మోటార్లు
పైప్ లైన్లు 500 కిలోమీటర్ల పైప్ లైన్ 26 ట్యాప్లు కలిపి 9.9 లక్షలు అయింది ఖర్చు. కొత్త ఆంజనేయ వాడికి 500 మీటర్లు కావాలన్నా అందులో 500 మీటర్లు కూడా ఇచ్చి కొత్త ఆంజనేయ వాడికి కూడా తప్పకుండా నీళ్లు సప్లై చేద్దాం. మీకు కొత్తపల్లిలో కూడా ఆ స్కీమ్ కూడా వేరే చేసి మీ అందరికీ బాగుండేది చేద్దాం. మనకి నీళ్లు బాగుండి మనం సరిపోతే కాబట్టి ట్యాంకర్ వచ్చి ఇక్కడ తీసుకెళ్తాం. పైప్ లైన్ మన గ్రామం మామూలు పైప్ లైన్ అంటారు, ట్యాంకర్ ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళచ్చు. అలాగే ఎవరు దానితో బాధపడి చచ్చిపోవాలి ఇబ్బందులు పడాలని ఎవరు అనుకోరు. తప్పకుండా నా హాస్పిటల్ బాగుంది కూడా ఇస్తారు. ఇంధన పొదుపులో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సైకిల్ పై తిరుగుతూ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో సైకిల్ పైనే పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఇంధన వనరులు పరిమితంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలని సూచించారు. చిన్న దూరాలకు వాహనాలు వాడకుండా నడక లేదా సైకిల్ వినియోగిస్తే ఆరోగ్యానికి మంచిదని, పర్యావరణానికి మేలు చేసినట్లవుతుందన్నారు. ప్రజాప్రతినిధిగా తాను మొదట ఆచరించి చూపిస్తేనే ప్రజలకు స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే సైకిల్ పై వచ్చి సమస్యలు వినడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ లేకుండా నేరుగా ప్రజల్లోకి వస్తున్న ఎమ్మెల్యే తీరు ఆదర్శనీయమని కొనియాడుతున్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మేరీ అనే గర్భిణికి అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో ఆర్కే వారియర్ సభ్యులు వెంటనే స్పందించి రక్తదానం చేశారు. చెంచుపేటకు చెందిన మేరీకి ఆర్కే వారియర్ సభ్యుడు కుంభం అయ్యప్ప రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. రక్తదాత అయ్యప్పను బీజేపీ అధ్యక్షుడు ఆర్కే అభినందించారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆర్కే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చరణ్, లంక రాంబాబు, ఆర్కే వారియర్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు మరి సోని అనే మహిళకి రక్తం అవసరం అవడంతో ఈరోజు మా ఆర్కే వారియర్స్ అనే సభ్యుడు మరి కుంభం అయ్యప్ప మరి చేసేది చిన్న ఉద్యోగం, మరి ఆ సమయంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో మరి రక్తం కావాలంటే వెంటనే స్పందించి ఇప్పటికీ మా ఆర్కే వారియర్స్ ద్వారా దగ్గర 5 సార్లు రక్తదానం ఇచ్చి మరి 5 ప్రాణాలు కాపాడడం జరిగింది. మరి గుడివాడపట్నంలో ఉన్న చాలా మంది యువతని ఆ తమ్ముడు దగ్గర 5 రోజుల నుంచి బ్లడ్ కావాలి, రక్తం కావాలని అడుగుతున్నాడంట. మరి ఎవ్వరు స్పందించకపోవడం మరీ దౌర్భాగ్యం. ఎందుకంటే టీవీల్లో కానీ డాక్టర్లు కానీ చాలా మంది చెప్తున్నారు రక్తం గురించి అవగాహన. అంటే రక్తం ఇవ్వండి, చాలా మంచి యాక్టివ్గా ఉంటారు, చాలా మందికి హ్యాపీగా ఉంటారని కూడా చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లా. ఎందుకంటే లేనిపోయిన అపోహాలు మనసులో పెట్టేసుకొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి లేనిపోయిన అపోహాలు మనసులో ఏం పెట్టుకోబాకండి. ఎందుకంటే నన్ను చూడండి, ఇప్పటికి దగ్గరగా 87 సార్లు రక్తదానం చేసి ఇంత యాక్టివ్గా ఉన్నాను. దయచేసి లేనిపోయిన అపోహాలు ఏం పెట్టుకోకుండా రక్తదానం చేయండి, ప్రాణదాతలకు కండి. ఎందుకంటే ఇంత అవకాశం ఇచ్చిన మన కుంభం అయ్యప్పకి మా ఆర్కే వారియర్స్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకోవాలి. ఎందుకంటే చిన్న ఉద్యోగం, కానీ ఆయన ఆలోచన ఒకటే, సమాజానికి దేశానికి ఏదో పని చేయాలన్న ఆలోచనతో మరి చెప్పిన వెంటనే హుటిన ఆ పనిని కూడా పక్కన పెట్టి ఈరోజు రక్తం ఇవ్వడానికి వచ్చినందుకు మా ఆర్కే వారియర్స్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్, మనకి తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. ఇతని రక్తం వల్ల దగ్గర ఒక 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మరీ ఒకసారి చెప్తున్నా, గుడివాడపట్నంలో యువత లేనిపోయిన అపోహాల మనసులో ఏం పెట్టుకోకుండా మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో రక్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయండి, ప్రాణదాతలకు కండి నా ఆలోచనతో మీ ఆర్కే వారియర్స్ ఇప్పుడు దాకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదవారికి ఎవరికైనా సరే అత్యవసర పరిస్థితుల్లో మేము మంచి యాక్టివ్గా అయ్యి బతికించాలి, ఏదో విధంగా తోడ్పడాలి, జనానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఇలాంటి రక్తదానాలు చేస్తున్నాం. దయచేసి నిండు హృదయంతో మమ్మల్ని అందరినీ ఆస్వాదించవలసిందిగా కోరుతుందాం. జై హింద్, థ్యాంక్ యూ.
అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరితే వైసీపీలో సరైన నాయకులు స్పందించకుండా చోటామోటా కార్యకర్తలతో మాట్లాడిస్తున్నారని, గుడివాడలో ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోందని గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు రోడ్డు ప్రజావేదికలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు షేక్ ఇబ్రహీం, రఫీ, సయ్యద్, జబీన్, గడ్డం ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ కిట్కో ఇళ్ళు కోసమే కిట్కో ఇళ్ళు శంకుస్థాపన చేసి కిట్కో ఇళ్ళు నిర్మాణం చేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక కిట్కో ఇళ్ళు వాటిని పేద ప్రజలకి పక్కా గృహాన్ని ఇవ్వాలని చెప్పని ఏర్పాటు చేసి ఇల్లు కట్టాడు. కట్టి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగానే ప్రతి ఇల్లు పూర్తి చేసి ఆఖరికి ఇంటి పట్టాలు కూడా మేము అక్కడ మీటింగ్ పెట్టి ఇంటి పట్టాలు కూడా ఇచ్చి గృహప్రవేశాలు చేయించాం. ఛాలెంజ్ చూద్దాం, మీకు కాదు అంటే మంచిగా మీరు ఎక్కడైనా సరే కిట్కో గృహాల్లో అయినా సరే ఎక్కడైనా మీరు ఛాలెంజ్ పెట్టుకోండి, మీరు పెట్టండి ప్లేసు, మేము వస్తాకి రెడీగా ఉన్నాం. మీరు ఎవరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మేము అది కూడా రుజువు చేస్తాం. అలాగే ఇంకో పచ్చగాలు మారుతున్నారు ఏమని, గుడివాడ పట్టణంలో రోడ్లు మేము సెలక్షన్ చేసాం, ఆ రోడ్లు మీరేస్తున్నారని చెప్పని. గుడివాడ పట్టణంలో రోడ్లు ఎవరు సెలక్షన్ చేయాల, మా నాయకుడు వెనుగండ్ల రాము గారు డైరెక్ట్ గా రోడ్లకి, ఎందుకంటే ప్రతి రోడ్డుకి కూడా ఫండింగ్ తీసుకొచ్చి సెలక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రోడ్డు ప్రతి రోడ్డు వేసాం. వాటికి ఆధారాలు మా దగ్గర ఉంది, మీకు చూపిస్తాం. మీరు ఎక్కడైనా సరే దానికి ఛాలెంజ్. ఇంకొకటి ఎవరో చెప్తున్నారు పంపుల చెరువు అని, పంపుల చెరువు గురించి కూడా రెడీ. పంపుల చెరువు మీ 5 సంవత్సరాల పాలనలో కొడాలని ఉన్న 5 సంవత్సరాల్లో పంపుల చెరువు ఎండగట్టి గుడివాడ పట్టణ ప్రజలకి పురుగులు పట్టిన నీళ్లు, మంచి నీళ్లు తాగుతుంటే పురుగులు వచ్చిన నీళ్ళలో అలాంటి నీళ్లు తాగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే పంపుల చెరువు గండి పడిపోతే 5 సంవత్సరాల గండి పూడ్చలేదా చేతకాని తనంలో ఉన్నారు మీ ప్రభుత్వం. అప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న శాసనసభ్యుడు కానీ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే వెనుగల రాము గారు గెలవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపుల చెరువు గట్టుకి గండి పూడ్చి నీళ్లు పెట్టి ఎలక్ట్రానిక్ మోటార్లు పెట్టి ఫిల్టర్లు వేయించి పవన్ కళ్యాణ్ గారితో 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బెడ్లు మార్చి ఫిల్టర్లు మార్చి ఇవాళ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి మినరల్ వాటర్ లాంటి మంచి నీళ్ళు ఇస్తున్న ఘనత మా నాయకుడు వెనుగల రాము గారిది. దీనికైనా ఛాలెంజ్, మీరు ఎక్కడైనా అక్కడ మీరు సిద్ధం. అలాగే ఇంకోటి ఎవరో చెప్పాడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మీరు వైసీపీ గవర్నమెంట్ రాకమునుపు మా నాయకుడు రాజేంద్ర ఇన్ఛార్జ్ కింద ఉండగా, రమేష్ చౌదరి గారు బోర్డు నెంబర్ కింద ఉండగా హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం జరిగించాం మేము. మీరేదో ఇప్పుడు బిల్డింగ్ కట్టి మేము హాస్పిటల్ సుందరమోహన్ నందమోహన్ చేశారు. గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం గవర్నమెంట్. తర్వాత మేము ఇంకో బిల్డింగ్ కడతాకి ఫండింగ్ పెడితే ఆ ఫండింగ్ వచ్చేసరికి ప్రభుత్వం మారితే ఆ డబ్బుతో మీరు మిగతా బిల్డింగ్ పూర్తి చేశారు. చేయలేదని మేము అంటలా. అంతేగాని అభివృద్ధి మీ వల్ల కాదు, అది గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగిన హాస్పిటల్. అది ఛాలెంజ్. దీనికైనా సరే మీ ఎవరికైనా సరే ఒక మాట చెబుతున్నా, నేను వైసీపీ నాయకులకు చెప్పాను నేను, కానీ నాయకులు ఎదుగుదల ఉన్నవాడు ఎవరో కాకుండా ఎవరినో పెట్టి పాలేరులు పెట్టి మీటింగ్లు పెట్టేస్తున్నారు. ఆడెవరో ఒకడు మాట్లాడుతున్నాడు ఏమని, గ్లాసుల్లో ముందు పోసి సోడాలు కలిపి చిప్స్ అందించేవాడు కూడా మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆడికి ఇదే సభ చెప్తున్నావు. అరే నిన్నగాక మొన్న నీకు ఒక చెల్లిని కెలికి దాని ఆ ఎమ్మెల్యే దగ్గర 50,000 రూపాయలు తొక్కి SC/ST కేసు పెట్టి లోపల పెట్టి పొడిపించుకుని బయటకు వచ్చే పేరు మీద నీకు సిగ్గు సేవలు లేదు. నీ వెనకమాల మహిళమ్మ తల్లిని కూర్చోబెట్టుకుని నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడతావేరా? నాకు అర్థం కాదు. ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఎదుటోడు మొగోడు గురించి మాట్లాడేటప్పుడు మొగోడు గురించి మాట్లాడరా, ఆడవాళ్ళ గురించి నీకెందుకురా? ఆడవాళ్ళ గురించి మాట్లాడతాకి. అలాగే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికైనా సరే ఎనీ ఛాలెంజ్ గుడివాడ టౌన్ ప్రెసిడెంట్ కింద 12వ సంవత్సరంలో చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్న ఛాలెంజ్, కొడాలి నాని అన్నవాడు రాజకీయాల్లో ఉన్నాడా లేడా? రాజకీయాల్లో ఉన్నాడా లేదా మీరు చెప్పండి. రాజకీయాల్లో ఉన్నాడా లేదా మాకు తెలియట్లా. ఎందుకు తెలియట్లేదంటే
కొడాలి నాని అన్నవాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? గుడివాడ పట్టణంలో కొడాలి నాని అన్నవాడిని కానీ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని కానీ మాజీని చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారు బూట్ల దగ్గర కూర్చొని తుడతానన్నాడు. ఆ పని చేయలా. ఆ పని చేయమని ముందు ఒకవేళ ఈయన తుడతానన్న మా నాయకుడు తుడిపించుకునే పరిస్థితిలో లేడు. అయినా చేయమను. ఇంకోటి చెబుతున్నా, గుడివాడ పట్టణంలో రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఆ మాట చెప్పాడు. మీ అందరికీ నేను నిజ చెబుతున్న వైసీపీ నాయకులకి కార్యకర్తలు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. నెక్స్ట్ అంటే ఓ పని చేయండి, మీ నాయకుడితో ముందు మాట్లాడండి, కొడాలితో మాట్లాడి నాని గారు మీరు గుడివాడ పట్టణంలో మీరు సన్యాసం తీసుకుంటున్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నారా లేదా? లేదు మీరు ఒకవేళ రాజకీయాల్లో ఉండే లెక్కైతే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు మాట్లాడాను, నేను ఆ రోజు సన్యాసం తీసుకుంటా అన్నా, నేను ఆ మాటలు వెనక్కి తీసుకుని నేను మళ్ళీ ప్రజా దర్బార్లోకి వచ్చి మిమ్మల్ని ఓటాడుకుంటా వస్తానని గుడివాడ పట్టణ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. చెప్పి ఆయన మాట మీద నిలబడేవాడైతే నా నాయకుడు సూతుడమను, లేదు గుడివాడ పట్టణంలో రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను, లేదు ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టండి. చర్చికి రండి. ఎక్కడైనా ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే చర్చికి రావడానికి మేము కాగితాలు తీసుకుని సిద్ధంగా ఉన్నాం. మీరు సమయం మీరు చెప్పండి, సందర్భం మీరు చెప్పండి, ఎక్కడికి రమ్మంటే మేము రెడీ. నేను 20 తారీఖు నాడు మన ముస్లిమ్స్ మైనార్టీ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీలు ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ఒక సంచర జాతుల రాష్ట్ర డైరెక్టర్ సయ్యద్ ఆకు పాకు ఏం తెలియదు ఆడికి అంటే ఓ పీకి ఇస్తే కిందదో పైదో కూడా కనుక్కుంటానికి చాలా టైం పడుతుంది. వాడు మాట్లాడతాడు ఎమ్మెల్యే గారి గురించి, మా టౌన్ పేషెంట్ గురించి. ముందర ఆ లుంగి సరి చేసుకోమని, ఆ లుంగి సరి చేసుకుంటే ఇంకోసారి పిచ్చిగా కానీ ఏమైనా అనవసరమైన ప్రెస్ మీట్లు పెడితే అదే ముబారక్ హోటల్ సెంటర్లో ఆ లుంగీలు కూడా చేస్తాను గ్యారంటీగా నేను చెప్తున్నాను. గత 4 సంవత్సరాల కిందట 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. 2020-21లో కరోనా విజృంభించింది. కరోనా టైంలో కరోనా వచ్చిన పేద ప్రజలందరికీ కూడా ఎంతో ధైర్యంగా ఒక దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ వైద్యం చేస్తూ అందరికీ కూడా ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో అతను డాక్టర్లకి ఆ పేషెంట్లకి కూడా రక్షణ కావాలి, మేము ఇంత వైద్యం చేస్తున్నాము, ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదని డైరెక్ట్గా మీడియా ద్వారా గవర్నమెంట్ మాస్కులు అడిగింది. మాస్కులు ఇవ్వండి, మేము పేద ప్రజలకి వైద్యం చేస్తున్నాం కరోనాలో అని చెప్పేసి ఒక దళిత బిడ్డ సుధాకర్ మాస్కులు అడిగినందుకు అతన్ని నిర్లక్ష్యంగా అన్యాయంగా అతను ఒక దళితుడనే నెపంతో ఈ వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు దళితుడనే నెపంతో అతను పిచ్చోని చేసి రోడ్డు మీద బట్టలు లేకుండా చేసి అతను చనిపోయేటట్టు చేసిన రోజు నిన్నటి రోజు, అది 4 సంవత్సరాలు అవుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే వైసీపీ గెలిచిందే దళిత ఓట్లతో. మాది వైసీపీ దళితుల పార్టీ అని చెప్పి గెలిచి ఎన్నో అరాచకాలు, ఎన్నో సుధాకర్ ఏంటి, సుబ్రహ్మణ్యం ఏంటి, అచ్చెన్న ఏంటి, ఇలా ఒకరు కాదు చెప్పుకుంటూ పోతే వైసీపీ గవర్నమెంట్ చేసిందల్లా దళితులు నడ్డి విరసడమే. మొన్న ప్రెస్ మీట్ లో ఒక అతను అంటున్నాడు, ఏమని, రాము నిన్న కాక మొన్న వచ్చాడని. అన్నా నిన్న కాక మొన్న వచ్చింది ఇంకా లెక్క కాదన్నా, వాకు దిగిందా లేదా గుడిగాడలో 20 సంవత్సరాల నుంచి పాతుకుపోయినా చెత్త తుడిచివేసింది వెలిగాడు రాము. ఈ రోజు నా బైపాస్ రోడ్, పార్క్ రోడ్, కోర్టు రోడ్, ఆ పోస్ట్ ఆఫీస్ రోడ్, అలాగే ఎన్ని రోడ్లు చూసుకుంటే అన్ని రోడ్లు డెవలప్. ఈ రోజున మీరు ఈర్షపడి మీకు ఎక్కడా మళ్ళీ మనుగడ ఉండదేమో ఉద్దేశంతో మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. కానీ గుడివాడ ప్రజలందరూ కూడా వెనుగల రాము గారికి రోడ్డెక్కిన వాళ్ళల్లా రాము గారికి దండం పెట్టి నిరాశలు పలుకుతున్నారు. మాకు కావాల్సింది ప్రజల మెప్పు, మీ మాటలు కాదు, మీ చెత్త మాటలు కాదు, అవగాహన లేని మాటలు కాదు. మాకు రాము గారికి ప్రజల మెప్పు కావాలి, ప్రజల మెప్పు ఉంటుంది. బస్టాండ్ కూడా ఈ రోజున చూడండి, ఇంకో 2-3 నెలల్లో బస్టాండ్ సుందరవనంగా తయారవుతుంది. ఎన్ని సంవత్సరాలు అన్న గుడివాడ ప్రజలు పాకులాడేది? ఎన్ని సంవత్సరాల ప్రజలు ఉండి బస్సులు ఎక్కుతారన్న? ఈ రోజున చూడండి అన్న, ఇంకో 2 సంవత్సరాల్లో గుడివాడ ఎలా తయారవుతుందో మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి అన్న. మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇది 2539వ కార్యక్రమంగా నిర్వహించారు. క్రీస్తు శేషులు ముసిబోయిన వెంకటేశ్వరరావు 9వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కోడలు రాధాకృష్ణ శివనాగేశ్వరి సహకారంతో గుడివాడ ఏలూరు రోడ్లోని కర్ల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా పుట్టి హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి వృద్ధులకు సేవ చేయడమే నిజమైన దైవ సేవ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, యాదవ సంఘం నాయకులు జాజుల తాతారావు, పుట్టి వెంకటేశ్వరరావు, కర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2539 కార్యక్రమం స్థానిక ఏలూరు రోడ్లోని కల్లా వద్దాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమం కీర్తిశేషులు పెద్దలు ముసిబైన వెంకటేశ్వర వారి 9వ వర్ధంతి సందర్భంగా వారి కొడుకు కోడలు ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమం. వారు ముసిబైన రాధాకృష్ణ గారు మరియు వారి శ్రీమతి శివనాగేశ్వర గారు, మనవడు దుర్గా పవన్ కుమార్ గారు, శ్రీమతి దేవికానందిని గారు కర్లావద్దాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే ముసిపోయిన రాధాకృష్ణ గారు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయన తండ్రి గారు వర్ధంతి కార్యక్రమం వేరే కార్యక్రమాలు అయినా కానీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం పాల్గొని ఆయన మంచి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మా పెద్దల గౌరవనీయులు ఇంత ఎండలో కూడా ఇప్పుడే చెప్తున్నారు, చాలా రిస్క్గా ఉంది హరి గారు, ఒక 4 రోజులు ఆగుదాం అన్నట్టు పాపం చెప్తున్నాడు. ఆయన వయసుకి తాతారావు గారు కూడా అంతే. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం చేస్తుండగా ఈ శ్రీకృష్ణ తరపున సేవా సంఘం చేస్తుండగా దీన్ని చూసి శ్రీకృష్ణ తరపు చూసి సేవా సంఘాలు ఎన్నో సేవలు చూసి చాలామంది చేస్తున్నారు. ఇంకా సంఘాలు కూడా బయటకు వచ్చినాయి. ఆ సంఘాలు కూడా 10 మంది ఎన్నో సంఘాలు చేస్తూ ఉన్నాయి. అది ఏదంటే శ్రీకృష్ణ సేవా సంఘం తరపు చూసి దాన్ని బట్టి ఈ సేవా సంఘాలు ఎన్నో సేవలు బయటకు వచ్చి అందరు చేస్తూ ఉన్నారు. తరపున ఏదైనా శ్రీకృష్ణుడు చేయింది ఏది కూడా ముందుకెళ్ళదు. అలాగే ఈ సేవా సంఘం కూడా అలాగే చేస్తాను. అందరూ కూడా శ్రీకృష్ణ సంఘం చూసే సేవలు చాలా అన్ని బయటకు వచ్చాయి. శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణలో భోజనాలు ఏర్పాటు చేయడం మెయిన్గా ఇప్పుడే చెప్పారు 239 ప్రోగ్రాం జరుగుతున్నాయని. ఈ ప్రోగ్రాంకు ఇంత రావటం, ఈ ఎండల్లో కూడా వాళ్ళ భోజనాలు వర్ధంతి అందరూ ఏర్పాటు చేయటం అంటే ఆయనకు తప్పదు కొన్ని. ఎందుకంటే పుట్టినరోజులు, వర్ధంతులు, ఈ మ్యారేజ్ డేలు ఇవన్నీ ఆ రోజే చేయాలి కాబట్టి తప్పదు. వాళ్ళు వచ్చి కార్యక్రమం చేయండి, ఈ భోజనాలు ఏర్పాటు అనేది చెప్పారు. వాడు ఎంత ఎండ అయినా వర్షాలు అయినా కొంచెం కార్యక్రమం తప్పదు. ఆయన హరిగారు ఎంతో ఓర్పుతో మరి మ్యారేజ్ డే అంతే తప్పదు. వాళ్ళు ఆ కార్యక్రమం వాళ్ళు చేసినప్పుడు పుట్టినరోజు అయినా తప్పదు. ఎక్కడెక్కడ చేసిన అనుభవం నుంచి కూడా ఆయన ఈ స్పాన్సర్స్ ఉన్నారు. ఇప్పుడే చెప్పారు 4 ప్రోగ్రామ్స్ సంవత్సరానికి ఇస్తున్నారని. అలాంటి వాళ్ళను మళ్ళీ పోగొట్టుకుంటే రావు. మామూలుగా అయితే ఆయన అడిగే ప్రోగ్రాం కాదు ఈ ఎండల్లో. అయినా ఎంతో ఓర్పుతో ఆయన చేస్తున్నారు. అలా హరికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గురువాళ్ళు కూడా ఎప్పుడు కూడా అప్పుడే చెప్తున్నారు, హరిగారంటే రోజు మార్చిన ప్రోగ్రాం ఏదో చేస్తున్నాడు అని చెప్తున్నారు. మొన్న ఎలవత్ శ్రీనివాసరావు కూడా బాగా ఆ ఎలవత్ గారికి చెప్పాడు ఏమని, హరిగారు రోజు పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అది గొప్పతనం మెయిన్గా. లేకుంటే ముద్ర పడితే వాళ్ళ పార్టీ వాళ్ళే అని అంటారు. అలా లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని సేవా కార్యక్రమాలు వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వస్తున్నారు. మాజీ సీఎం జగన్ పెట్టిన ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వం టీడీపీపై చేసిన ఆరోపణలను ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు తీవ్రంగా ఖండించారు. తన కార్యాలయంలో నాగరాజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై అనేక సత్యదూరమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన జగన్ అసత్య ప్రచారాలతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ఆయన స్వార్థపూరిత రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు నాగరాజు. ఈ రోజున మరొక మాట, కులాల మధ్య వంగవీటి రంగా గారి యొక్క హత్యను తీసుకురావడం జరిగింది. నిజంగా వంగవీటి మోహన్ రంగా గారు ప్రజానేత, నిజంగా ఆయన టైగర్. ఆ టైగరు బతుకుంటే మీ యొక్క నాయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లోని వంగవీటి మోహన్ రంగ టైగర్ బతుకున్న రోజుల్లోని మీ నాయన యొక్క పరిస్థితి పార్టీలో ఎలా ఉందనేది అప్పటి ప్రజాప్రతినిధులకి, అప్పటి రాజకీయ సీనియర్ నాయకులకి అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలోని వంగవీటి మోహన్ రంగాకు అనేది
రాజశేఖర రెడ్డి ఎక్కడ, వంగవీటి మోహన్ రంగా ఎక్కడ? ఆ టైంలో వంగవీటి మోహన్ రంగాకి అంత ప్రజాదరణ ఉంది. వంగవీటి మోహన్ రంగా గారికి అంత ప్రజాదరణ ఉంది కాబట్టి ఈ ప్రజాదరణ ఇంకా ఎక్కువైతే మన యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతీయ ఫ్యాక్షనిస్టు సంబంధించిన వ్యక్తులు ఒక గూడు పుటాని చేసి అది ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగితే ఆ ప్రభుత్వానికి వస్తుంది, పేరేమో అటు వస్తుంది, ఇటు వచ్చేసరికి మనిషి అనేది వంగవీటి మోహన్ రంగా అనేది లేకపోతే రాజకీయంగా మనకి ఎవరికైతే అవసరం ఉంటుందో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోననేది వంగవీటి మోహన్ రంగా ఉండడం వల్ల ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళు ప్రేరేపిత చేసిన హత్య అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున పదే నువ్వు చెప్తున్నా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క హత్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉంది కాబట్టే దానికి సంబంధించిన కొంత శిక్ష అనుభవించవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవమైన విషయం ప్రజలకు తెలుసు, ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులకు తెలుసు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి బతికుంటే ఎవరి యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుందో భయపడ్డారో వారందరూ ప్రేరేపించబడితే అక్కడ ఆ హత్య జరిగింది. ఈ రోజున మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వమే చంపించేస్తుంది. ఆ తర్వాత ఎన్ని ఎలక్షన్లు అయినాయి? రాధాబాబు ఎక్కడున్నాడు? వీరందరూ ఎక్కడున్నారు? అందరూ కూడా స్నేహపూరితమైన వాతావరణంలో ఉంటే కూటమి ప్రభుత్వంలోని ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా నువ్వు ఈ రోజున ప్రజల్లోకి విషం జిమ్మడం జరిగింది. నీకు రాష్ట్రం అంటే ప్రేమ లేదు, రాష్ట్ర అభివృద్ధి అంటే నీకు ఆకాంక్ష లేదు, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అంటే నీకు భరోసా లేదు. నీకు అనునిత్యం కూడా నీ రాజకీయం కోసం, నీ రాజకీయ పబ్బం కోసం, నీ రాజకీయ మనుగడ కోసమే నువ్వు దేనికైనా తెగిస్తావు, దేన్నైనా ప్రజల్లోకి విషం జిమ్ముతావు అనే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నూతన షటిల్ కోర్టు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ముదినేపల్లి మండలం వండూరులో మైక్రో ఫిల్టర్ బెడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. ప్రజలందరికీ సురక్షిత తాగునీరే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే కామినేని. ఇంధన పొదుపు కోసం సైకిల్ పై తిరుగుతున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. సైకిల్ పైనే వార్డుల పర్యటనలో పాల్గొంటున్న ఎమ్మెల్యే. ప్రోటోకాల్ లేకుండా ప్రజల్లోకి వస్తున్న ఎమ్మెల్యే తీరుకు ప్రశంసలు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ఆర్కే వారియర్స్. రక్తదాత అయ్యప్పను అభినందించిన బీజేపీ అధ్యక్షుడు ఆర్కే. రక్తదానంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.